కడియం శ్రీహరి గారు పోయిన తర్వాత పార్టీలో జోష్ ఎక్కువ కనబడతా ఉంది, నాకు కసి ఎక్కువ కనబడతా ఉంది. ఆనాడు స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో నేను పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహం కనబడ్డదో ఇలా మీ అందరిలో కూడా ఇలా పార్టీకి ద్రోహం చేసిండు. ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరి గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇలా ప్రతి కార్యకర్తలో కూడా కనబడతా ఉంది. ఎందుకంటే ఆయన గారు టికెట్ తీసుకొని మా అందరితో సమావేశాలు పెట్టించి మరి చివరి క్షణంలో ఇలా పార్టీ మారడం అంటే దాన్ని ఏమంటారు? ద్రోహమా కాదా? ఇలాంటి ద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలనా వద్దా? ఎందుకంటే ఆయన టికెట్ అడిగి తన కుమార్తెకు తీసుకొని నువ్వు పార్టీని ఇలా చివరి నిమిషంలో నువ్వు పార్టీ మారడం అంటే మా కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం, పార్టీని అవమానపరచడం. ఇట్లాంటి వాళ్లకు మరి పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త కూడా సీరియస్గా తీసుకొని తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రీహరి గారికి ఏం తక్కువ చేసింది పార్టీ? నీకు ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇచ్చింది. నిజానికి నువ్వు జీవితాంతం పార్టీకి రుణపడి ఉన్నా కూడా నువ్వు తక్కువే. ఎందుకంటే నీకు అన్ని అవకాశాలు ఇవాళ ఈ పార్టీ కల్పించి మిమ్మల్ని గౌరవించింది ఈ పార్టీ. నువ్వే మాట్లాడినావు చాలా సందర్భాల్లో, నేను పార్టీ మారేదే లేదు, నేను ఈ పార్టీలోనే ఉంటా అని ఎన్నిసార్లు ఇవాళ శ్రీహరి గారు చెప్పిండ్రు. కొన్ని టీవీ ఇంటర్వ్యూల్లోనైతే అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంటే తప్ప నేను పార్టీ మారనని చెప్పినావు. మరి ఇలా ఎందుకు మారినవో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ శ్రీహరి గారి మీద ఉంది. నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు, నైతిక విలువల గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నైతిక విలువలు అనేటువంటివి ఉంటే, మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ముందు పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయండి. నువ్వు ఈ పార్టీ ద్వారా వచ్చిన పదవి పట్టుకొని అసలు మీరు ఈ వయసులో ఎట్లా కండువా కప్పుకుంటారో నేను అడుగుతా ఉన్నా. మీ అందరికి బాగానే తెలుసు, అసెంబ్లీలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు శ్రీహరి గారు. మన తెలంగాణ భవన్లో పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో కూడా మీరు అందరు విన్నారు. ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్లో లంకె బిందెలు లేవంటుండు. లంకె బిందెలు సెక్రటరియట్లు ఉంటాయా, యాడుంటాయా అన్నాడు. లంకె బిందెలు ఎవరు ఎత్తుకుతారు అన్నాడు. అర్ధరాత్రి పూట దొంగలు లంకె బిందెలు ఎత్తుకుతారు, రేవంత్ రెడ్డికి అలవాటు ఉన్నట్టున్నది అని మాట్లాడిండు. మాట్లాడిండా లేదా శ్రీహరి గారు? మరి అలా ఎవరితో కండువా కప్పించుకున్నాడు? ఎవరితో కప్పించుకున్నాడు? ఎవరితో కప్పించుకున్నాడు? నువ్వే అంటివి లంకె బిందెలు దొంగ, రాత్రిపూట దొంగలు ఎత్తుకుతారు, రేవంత్ రెడ్డికి అలవాటు ఉందట్టంటివి, పోయి గాయనతోనే కండువా కప్పించుకుంటేవి. గింత దిగజారుతనం అవసరమా రాజకీయాల్లో? ఇంత విలువలు పోయి పదవులు అవసరమా ఒక మనిషికి? ఇలా దయచేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏది ఏమైనా ఇందాక మా లలితమ్మ మంచి మాట చెప్పింది. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు, పట్టుమని 10 మంది లేరు. జయశంకర్ సార్ దీవెనతో ఆ రోజు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఈ రోజు కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. చరిత్ర చూడండి, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 5 ఏళ్ల కంటే ఎక్కువ గవర్నమెంట్ రాదు. మన ఛత్తీస్గఢ్లో 5 ఏళ్లకు ప్రభుత్వం పోయింది, రాజస్థాన్లో 5 ఏళ్లకు ప్రభుత్వం పోయింది, హిమాచల్ ప్రదేశ్లో ఇలా 5 నెలలకే పడిపోయే పరిస్థితి. వాళ్ళ దాంట్లో వాళ్ళే కొమ్ములు ఆడుకుంటున్నారు. ఈయననే అన్నాడు శ్రీహరి గారు కూడా, ఏ కాంగ్రెస్ పార్టీని ఎవడో దించడు, వాళ్ళ దాంట్లో గ్రూపులు ఎక్కువ, వాళ్ళే అనుకుంటారు, అది పడిపోతుంది అన్నాడు. మరి నువ్వైనా ఇప్పుడు నువ్వు ఇంకో గ్రూప్ పెడతావా ఏంది? నువ్వు కూడా గ్రూప్ పెట్టి దాన్ని జల్లి తీస్తావా ఏమి? అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చాం. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? తగ్గించుకోవాలి. ఎందుకు నేను ఓడిపోయినానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద.
నీ మేము అందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉంది. వాడు ఓడిపోతే బాగుండని ఉన్నది. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు. భాష అయితే దారుణంగా ఉన్నది. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. పిల్లారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు, లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించారు. నేను అడుగుతున్నా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడీ అంతా బయట పెడతా అన్నాడు. రాజేశ్వరరెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడీ చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు తీసి జనగామ చౌరస్తాలో నిలబెట్టుడు మాత్రం ఖాయం. నీ దగ్గర ఉన్న ఆధారాలు చెప్పు, నేను అడుగుతున్నా చెప్పు. ప్రజలకు కూడా తెలియాలి, తప్పేం లేదు. నేను దొంగనా లంగనా మంచోనా అనేది ప్రజలకు కూడా తెలియాలి, చెప్పు. ఇక అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు, మానకొండూరు నుంచి ఒక ఆయన. వీడికొచ్చి పండబెట్టి తొక్కుతాడట, సావుడప్పు కొడతాడట. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతాళానికి వెళ్ళిపోయాడు. 50,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధిలో ఎదురపోయి ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా? నా దగ్గరకు వచ్చి సావుడప్పు కొట్టేంత సీన్ ఉన్నదరా? నిన్న మొన్నటి వరకు నా చుట్టూన్న వాళ్ళు ఒక్క రోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషం ఉన్నదో అర్థమైంది. తర్వాత నా పైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానండి. నేను పత్రికాముఖంగా చెప్తున్నా, కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ, ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే, మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా, నా బిడ్డ నేను పోటించి తప్పుకుంటా. బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు మాట్లాడొద్దు. కడియం శ్రీహరి నిజాయితీకి మారుపేరు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అట్లాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయను నేను. మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు. మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేరు. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన భూ కబ్జాలు, మీరు చేసే దారుణాలు, ఇవన్నీ కనుక బయట పెడితే మీరు తిరగలేరు. కానీ నేను ఆ పని చేయను. మీ దగ్గర నా పైన ఏమైనా సమాచారం ఉంటే బయట పెట్టమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎక్కడ నేను తప్పుడు పనులు చేసినాను, ఏ కాంట్రాక్టర్ దగ్గర ఒక 10 కోట్లు తీసుకున్నాను, ఎక్కడ ఒక 10 ఎకరాల భూమి కబ్జా చేశాను, ఎక్కడ ఒక 1000 గజాల ఇంటి భూమి కబ్జా చేశానో మీరు చెప్పండి. నా దగ్గర వివరణ ఉంటే చెప్పుకుంటాను, లేకుంటే ఒప్పుకుంటాను.